మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. మెదక్ జిల్లా రామాయణపేటకు చెందినటువంటి ఒక యువకుడు ముంబైకి తన ఫ్యామిలీతో పాటు ట్రిప్కి వెళ్ళిండు. అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ జిల్లాకి సంబంధించిన చాలా ఫ్యామిలీస్ అక్కడ అంటే ముంబైలో స్థిరపడిన వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ రామాయణపేట ఎస్సీ కాలనీకి చెందినటువంటి టంకరి రాములు, ఆయనకు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడపడానికి ముంబైకి వెళ్ళిండు. అయితే ముంబై బీచ్లో మనకు తెలుసు బీచెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ అన్నీ కూడా బోట్లు అండ్ అక్కడ షికారు చేసే అవకాశం ఇట్లాంటి అన్నీ ఉంటాయి. సో ముంబై బీచ్లో కూడా అట్లాంటి సౌకర్యమే ఉండడంతో ఇప్పుడు ఈ యువకుడు కావచ్చు, ఆ తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మనం స్పష్టంగా వీడియోలు చూస్తున్నాం. హ్యాపీ మూడ్లో అందరూ కూడా వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కనిపిస్తున్నారు. అట్లాగే ఇతనితో కలిపి 3 మగపిల్లలు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సరదాగా గడపడానికి ముంబైలో బోట్ షికారుకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ బోట్ షికార్ అంతా అయిపోయింది, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అండ్ బోట్లో ఉన్నప్పుడే ఆయన సెల్ఫీ వీడియో తీస్తూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, బోట్లో ఆ విజువల్స్ అన్నీ ఎలా ఉన్నాయి, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సంతోషంగా ఉన్నారు అని ఒక వీడియో కూడా తీసుకున్నారు. సో ఆ వీడియో తీసుకోవడం, ఆ తర్వాత ఆ బోట్ ట్రిప్ అయిపోవడం, దెన్ పూర్తిగా ఒడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ బయటకి దిగేటటువంటి క్రమంలోనే ఒక పెద్ద అల వచ్చి ఈ యువకుడిని తాకడం, ఆ తర్వాత అల పూర్తిగా అతన్ని లోపలికి లాక్కొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక రకంగా షాక్కి గురైనరు. అంటే క్షణాల్లోనే జరిగిపోయింది. పెద్ద అల వచ్చి ఇప్పుడు ఈ రాములు అనేటాన్ని పూర్తిగా లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అనుకోనటువంటి ఇన్సిడెంట్, ఆయనను కాపాడే ప్రయత్నం చేద్దామన్నా కూడా అలల ధాటి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇమాజిన్ కూడా చేసుకోనంతగా అప్పుడప్పుడు అలలు వస్తూ ఉంటాయి. ఒకవేళ ముంబై బీచ్కి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ అలలు కొంత డేంజరస్గా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా బయటపడాలి అనేది కొంతవరకు అవగాహన ఉంటుంది. కానీ అంటే ఎంజాయ్ చేసే మూడ్లో అట్లాగే ముంబై బీచ్ అలలు ఎట్లా ఉంటాయి తెలియకపోవడం ఒకటి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మీరు చూడండి ముంబైలో చాలా పెద్ద ఎత్తున వర్షాలు కూడా పడుతున్నాయి. అందుకని అలల ధాటి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బీచెస్లో ఏమవుతుందంటే ఆ వాల్ ఏదైతే ఉంటుందో ఆ బీచ్కి సంబంధించిన వాల్ బయటకు కూడా వాటర్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో మరి ఇక్కడ పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ పూర్తిగా అలల ధాటికైతే ఈ యువకుడు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే ఆ బోట్లో ప్రయాణించిన వాళ్ళు అండ్ ఆ బోట్కి సంబంధించిన ఈ డ్రైవర్ ఎవరైతే ఉంటారో అతను ఎంత వెతికినా సరే అతని జాడ దొరక్కపోవడం, ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు వచ్చి గాలింపు చర్యలు చేపడుతున్న సమాచారం అయితే అందుతోంది. అయితే గజ ఈతగాళ్ళని రంగంలోకి దింపి ఇప్పుడు ఆ యువకుడి కోసం అయితే గాలిస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు అలల ధాటిని మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లో ఏం జరుగుతుందంటే కొన్ని గంటల పాటు మనం వెతికినా సరే ఎక్కడైనా దొరకకపోతే ఎక్కడో అంటే ఈ కోస్టల్ ఏరియా అనుకోవచ్చు, ఈ బీచ్కి సంబంధించిన ఒడ్డు ఉంటుంది కదా, ఎక్కడో ఒక చోట మళ్ళీ ఆ యువకుడిని బయటకి పుష్ చేస్తే, అలలు బయటకు పుష్ చేస్తే కానీ దొరికే పరిస్థితి ఉండదు. అయితే ఈ పర్టికులర్గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న వర్షన్ ఏంటంటే ఈత వస్తుంది అనే మాట కూడా చెప్తున్నారు. కానీ ఈత వచ్చినా సరే అలల ధాటి చాలా ఎక్కువగా ఉండింది, మాకే భయం వేసింది, మేము కొంత జాగ్రత్త పడ్డాం. కానీ ఇప్పుడు మా తోటి వచ్చినటువంటి ఈ రాములు అనే వ్యక్తి మాత్రం మా కళ్ళ ముందే కొట్టుకుపోయాడు అనేటువంటిది వాళ్ళు విలిపిస్తూ చెప్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. కానీ అత్యంత విషాదకరం. జస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఫ్యామిలీతో పాటు బోట్ పూర్తిగా బోట్ జర్నీ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత కేవలం దిగేటటువంటి టైంలోనే ఒక పెద్ద అల వచ్చి ఇప్పుడు ఆ యువకుడిని లోపలికి లాక్కొని వెళ్ళిపోయింది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ
వాటర్ చాలా చాలా డేంజరస్. ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో అంతే డేంజరస్ కూడా. సో వరుసగా ఇట్లాంటి ప్రమాదాలు అయితే ఈ మధ్య కాలంలో చాలానే వింటున్నాం. అట్లాగే ఈత సరదా కూడా చాలా మంది ప్రాణాలు తీస్తుంది. సో వాటర్ ఏదైనా సరే వాటర్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఇట్లా బీచెస్ అండ్ ఈ కుంటల లాంటివి లోతు కూడా తెలియకుండానే అందులోకి దిగడం, మరణించడం ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కానీ పాపం మెదక్ జిల్లా వాసి ఎంజాయ్ చేద్దామని ముంబైకి వెళ్ళి అక్కడ బోట్ షికారు చేసిన తర్వాత అనుకోని విధంగా ఇలా అలల ధాటికి కొట్టుకుపోవడం, చనిపోవడం అయితే జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు